ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వారు, అప్పుల బాధతో సతమతమవుతున్నటువంటి వారు, ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదని బాధపడుతున్నటువంటి వారు, ఆదివారం అమావాస్య వస్తుంది కదా, ఆ ముందు రోజు వచ్చే శనివారం నాడు మిరియాలతో ఈ పరిహారాన్ని చేయండి. మీ అప్పులన్నీ నెరవేరి మీరు లక్షలే కాదు కోట్లు సంపాదించుతారు. డబ్బు అనేది మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. మీరు ఎంత ఖర్చు పెడతారో అంతకు 10 రెట్లు ఎక్కువగా మీకు ఆర్థిక ధనలాభం కలుగుతుంది. ఇక మనం శనివారం రోజు చేయవలసిన పరిహారం గురించి తెలుసుకుందామా? శనివారం రోజు సూర్యాస్తమయ సమయంలో ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి. పైన ఉన్న మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయండి, అంటే మస్టర్డ్ ఆయిల్ పోసి ఆ తర్వాత అందులో 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపంలో 9 నల్ల మిరియాలు వేయండి. అప్పుడు అది మిరియాల దీపం అవుతుంది. శనివారం సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం మీ చేతిలో పట్టుకొని ఇష్ట దేవతను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఆ దీపాన్ని పట్టుకొని తిరగాలి. హాల్లో, బెడ్రూమ్లో, కిచెన్లో, అలా అన్ని చోట్ల ఇల్లంతా ఆ దీపం పట్టుకొని తిరగాలి. తిరిగేటప్పుడు మీ ఇష్టమైన దైవాన్ని మనసులో స్మరించుకోవడం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపం లాగేసుకుంటుంది. ఎవరైనా ఏడుపులు ఉన్నా కూడా ఆ దీపం లాగేసుకుంటుంది. ధనపరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా పోయి ధన ఆదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది. అలా ఇష్ట దేవతను స్మరించుకుంటూ ఆ దీపం పట్టుకొని తిరిగిన తర్వాత ఇంట్లో ఏదో ఒక మూల ఆ దీపం పెట్టేయాలి. శనివారం ఆ దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు అంటే ఆదివారం స్నానం చేసి ఆ కొండెక్కిన దీపంలో ఉన్నటువంటి 9 మిరియాలను తీసుకొని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పడేయండి. లేదా ఒక పళ్ళెంలో ఈ 9 మిరియాలను ఉంచి అందులో కర్పూరం పెట్టి వెలిగించి దాన్ని కాల్చేయండి. ఇక మీకు ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ శక్తివంతమైన మిరియాల దీపం వల్ల మీకు జీవితంలో విపరీతంగా అన్ని రకాలుగా ధనాకర్షణ పెరుగుతుంది. ఎదుటి వాళ్ళ ఏడుపులు కూడా తగ్గిపోతాయి. అలాగే మిరియాలకు సంబంధించి ఇంకొక పరిహారం కూడా ఉంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో 8 నల్ల మిరియాలు వేసి పక్కన పెట్టండి. ఉదయం నిద్ర లేచాక మొట్టమొదట మీరు కళ్ళు తెరచి ఆ నల్ల మిరియాలు వేసినటువంటి గ్లాసులో మీ ప్రతిబింబాన్ని చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత మీ కాలకృత్యాలు చేసుకొని స్నానం చేసి ఆ తర్వాత ఆ గ్లాసులో ఉన్న నీళ్లు ఎక్కడైనా పూల మొక్కలకు పోయాలి. ఇక ఆ గ్లాసులో ఉన్నటువంటి 8 నల్ల మిరియాలను తీసుకొని ఒక ప్రమిదలో పెట్టి కర్పూరం పెట్టి వెలిగించి కాల్చేయండి. ఇలా 41 రోజులు చేస్తే 42వ రోజు నుంచి మీకు తిరుగనేది ఉండదు. అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిలోనూ ఉత్సాహం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా అందులో విఘ్నం అనేది ఉండదు. కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. ఇది వీలు కాని వాళ్ళకి ఇంకొక పరిహారం ఉంది. 21 నల్ల మిరియాలు తీసుకొని ఒక పొట్లంలో కట్టి దిండు కింద పెట్టుకొని నిద్రపోవాలి. 21 రోజులు ఇలా చేయాలి. 21 రోజులు ఆ పొట్లం మీ దిండు కిందే ఉండాలి. 21 రోజులు పూర్తయిన తర్వాత 22వ రోజున ఆ నల్ల మిరియాల పొట్లంలో ఉన్నటువంటి మిరియాలను తీసుకొని కర్పూరంలో వెలిగించి ప్రమిదలో పెట్టి కాల్చేయండి. ఇలా చేసినా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా మిరియాలకు సంబంధించినటువంటి ఈ మిరియాల దీపాన్ని వెలిగించి మిరియాల పరిహారాన్ని పాటించి చక్కటి శుభ ఫలితాలను సిద్ధించుకోండి.